హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను యూట్యూబ్లో థంబ్నైల్ ఎలా పెడతాను అనేది మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఏదైనా వీడియో పోస్టింగ్ చేసేటప్పుడు థంబ్నైల్ అనేది మనం చేస్తాం కదా, దాన్ని ఎలా క్రియేట్ చేసుకొని ఎలాగా పోస్ట్ చేయాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఎలా పోస్ట్ చేస్తాను అనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, నా యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ సింబల్ పై టచ్ చేసి ఆల్ అని దానిపై ట్యాప్ చేస్తాను కూర్చున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. మనం ముందుగా పిక్సెల్ ల్యాబ్ అని యాప్ తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకొని ముందుకుంటా మనం ఇక్కడ పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని టచ్ చేస్తే ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. ఇమేజ్ సైజ్ తీసుకొని ఇక్కడ యూట్యూబ్ థంబ్నైల్ అని ఉంటుంది, దాన్ని చేసి ఓకే చేసేద్దాం. ఓకే చేసి దీన్ని టెక్స్ట్ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, దీన్ని డిలీట్ చేసేద్దాం ప్రస్తుతానికి. చేసేసి పైన ప్లస్ సింబల్ పై టచ్ చేస్తే షేప్స్ అని ఉంటాయి. షేప్స్ తీసుకోండి ఫ్రెండ్స్. షేప్స్ తీసుకొని కొద్దిగా పెద్దదికి మన హ్యాండ్తో పెద్ద చేసుకోవచ్చు. చేసుకొని ఇక్కడ కిందకి రెడ్యూస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, రెడ్యూస్ అదే 0% ఉంది, దాన్ని కొద్దిగా పెంచండి. అప్పుడు షేప్ వస్తుంది. అడ్జస్ట్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. రైట్ మార్క్ ఇచ్చేసాక ఈ ఆప్షన్ పై టచ్ చేసి టెక్చర్ అని ఉంటుంది, టెక్చర్ పై టచ్ చేస్తే మన గ్యాలరీలోకి మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ఉంటుంది, దాన్ని ఓకే చేసుకుంటాం. ఓకే చేసుకొని ఇక్కడ స్కేల్ 100% ఉంది కదా, 190కి పెట్టుకుంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేది. రైట్ మార్క్ ఇచ్చుకొని ఓకే చేసి ఇది కదులుతుంది కదా, దీన్ని కదలకంటే లాక్ చేసుకో. లాక్ ఎలా చేయాలంటే ఇది టాప్లోనే ప్లస్ పక్కన లెఫ్ట్లోనే షేప్ సింబల్ ఉంది, దానిపై టచ్ చేసి ఇక్కడ లాక్ సింబల్ చూపిస్తుంది, దానిపై టచ్ చేస్తే ఆరెంజ్ వచ్చాక మళ్ళీ సేమ్ ఈ షేప్ సింబల్ పై టచ్ చేయాలి. లాక్ అయిపోయింది, ఇప్పుడు కదలదు. నెక్స్ట్ మన ఈ షేప్ బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ ఉంది కదా, దాన్ని కూడా రిమూవ్ చేసుకుందాం మనం. దాన్ని కూడా ట్రాన్స్పరెంట్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ మీద నొక్కి పక్క కలర్స్ ఉన్నాయి కదా, కలర్ మనకి ఏదైనా కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. కానీ వైట్ అయితేనే నీ ముందు కలర్ వెలివేట్ అవుతుంది అన్నమాట. ఓకే, రైట్ మార్క్ ఇచ్చుకుందాం. రైట్ మార్క్ ఇచ్చుకొని ముందుకుంటే ప్లస్ సింబల్ పై టచ్ చేసి గ్యాలరీలోకి వెళ్దాం. నేను కట్ చేసి పెట్టుకున్న ఫోటో ఒకటి ఉంటుంది, ఆ ఫోటో తీసుకొని ఓకే చేసి అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే అడ్జస్ట్ చేసుకొని దీనికి కూడా స్ట్రోక్ ఉంటుంది, స్ట్రోక్ ఇద్దాం. ఫోటోకి కొద్దిగా స్ట్రోక్ ఇస్తే మన నచ్చిన కలర్ ఇచ్చుకోవచ్చు. నేనైతే వైట్ ఇస్తాను. కొద్దిగా మనకి ఫోటో ఎలివేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు అలా కలర్ అన్నీ ఇచ్చుకోవచ్చు. మనకు ఫోటో ఏది బాగా కనిపిస్తుందో పర్టికులర్గా ఫోటో నాకు తెలిసి వైటే బాగుంది అనిపిస్తుంది. వైట్ వేసి రైట్ మార్క్ ఇచ్చేద్దాం. ఓకే ఇచ్చేసి ఇప్పుడు టెక్స్ట్కి వెళ్దాం. ప్లస్ సింబల్ పై టచ్ చేసి మళ్ళీ టెక్స్ట్ ఉంది కదా, పెన్సిల్ సింబల్ పై టచ్ చేసి టెక్స్ట్ వస్తుంది. దీన్ని క్లియర్ చేసుకొని ఇప్పుడు మనం టెక్స్ట్ నోట్ చేసుకుందాం. నా వీడియోస్
అవి తెలుగులో రాసుకో. IDEO ఎస్ నా వీడియోస్ అనేసి దానిపై టచ్ చేసి ఓకే. దీనికి కూడా కొంచెం సైజ్ పెంచుకొని కిందన ఏ అని ఆప్షన్ ఉంది కదా, టచ్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రంట్ సైజ్ వస్తుంది. ఫస్ట్ సైజ్ పెంచుకోవడమే, ఎంతకాలం సైజ్ పెంచుకోవచ్చు. రైట్ మార్క్ ఇచ్చుకొని ఏబీ ఫ్రంట్ అని ఉంటుంది, ఏబీ అని, అది ఫ్రంట్లోకి వెళ్తే ఇది ఇంగ్లీష్. మై ఫ్రాంట్స్ అనేసి పక్కన ఉంటుంది. మై ఫ్రాంట్స్లోకి వెళ్ళి మనకి ఏది కావాలో దా లుక్ని పెట్టి మనం ఏది అయితే అది ఓకే చేసుకోండి. మీకు పక్కన కనిపిస్తుంది. ఓకే చేసి దీనికి కూడా స్ట్రోక్ ఇద్దాం. మనం ఏదైనా కలర్ ఇచ్చుకోవచ్చు. బ్లాక్ ఇద్దాం. బ్లాక్ ఇచ్చి ఓకే చేసి ఇప్పుడు కలర్ అని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కలర్ పైకి వెళ్ళి మీకు నచ్చిన కలర్, ఇదైతే డబల్ కలర్లో వస్తాయి. ఇక్కడ అలాగనే పెట్టుకోవచ్చు. లేదంటే ఓన్లీ కలర్ మీదకి వెళ్తే గ్రేడియంట్ డబల్ వస్తుంది. కలర్ మీదకి వెళ్ళి మనకు నచ్చిన కలర్ ఏది సూట్ అవుతుందని ఓకే ఈ కలర్ తీసుకొని రైట్ మార్క్ తీసుకొని ఇక్కడ ఇలాగ అడ్జస్ట్ చేసుకుందాం. నా వీడియోస్ అంటే కీ, నా వీడియోస్కి ఓకే. మళ్ళీ టచ్ చేసి ప్లస్ పెట్టి టెక్స్ట్ ఒకటి తీసుకుందాం. తీసుకొని కీ మర్చిపోయాను. ఓకే నా వీడియోస్కి కీ డన్ ఓకే చేసి ముందు కూడా దీని సైజు పెంచుకుందాం. చేతికి దొరకట్లేదు అది. ఓకే రైట్ మార్క్ తీసుకొని దీనికొని సేమ్ ప్రోడక్ట్ తీసుకొని ఓకే చేసి ఇది ఇక్కడ తీసుకుందాం. దీనికి కూడా స్ట్రోక్ ఇచ్చేద్దాం. స్ట్రోక్ ఇచ్చి దీనికి కూడా కలర్ చేంజ్ చేసేద్దాం. ఏ కలర్ ఇచ్చాం అదే కలర్ తీసుకుందాం. డిఫరెంట్గా ఇచ్చినా పర్లేదు, కానీ మనకి లెటర్ డిఫరెంట్ అయిపోద్ది. ఓకే మళ్ళీ టచ్ చేసి టెక్స్ట్ తీసుకొని పెన్సిల్ సింబల్ పెట్టి టచ్ చేసి క్లిక్ చేసుకొని థంబ్నెయిల్ అని తీసుకుందాం.
NAIL thumbnail అనేసి ఇది ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ ఫాంట్ సపరేట్గా ఉంటుంది. సేమ్ దీనికి కూడా కలర్ మార్చుకుందాం. మన ఇష్టం, మనకి ఏది అట్రాక్టివ్గా ఉంటుందో ఆ కలర్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఆ కలర్ పెట్టి ఓకే చేసి దీనికొక స్ట్రోక్ ఇద్దాం. స్ట్రోక్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వచ్చి కొద్దిగా కనిపిస్తుంది రిఫరెన్స్. దీనికి ఓకే చేసి మళ్ళీ దీని ఫ్రాంట్ నేవీ ఫ్రాంట్కి వెళ్తే మనకు నచ్చిన టైప్లో ఫ్రాంట్స్ ఉంటాయి చేసుకున్నా అక్కడ. ఓకే, థంబ్నెయిల్ ఓకే చేసేద్దాం. ఆ వీడియో థంబ్నెయిల్ ఇలానే చేస్తాం. మళ్ళీ ప్లస్ సింబల్ పెట్టి వచ్చేసి కొద్దిగా ఫాస్ట్గా చేసేస్తున్నా. ముందు మీకు చూపించాను కదా, వీడియోలు అంతే అయిపోతుంది. ఇలానే చేస్తా అనేసి డన్ పైన క్లిక్ చేసి ఒక చేసి దీన్ని కూడా తీసుకొచ్చి యాస్టీజ్ సైజ్ పెంచుకొని యాస్టీజ్ కలర్ ఇంకా కలర్ ఇచ్చేసి దీనికి కూడా స్ట్రోక్ ఫ్రాంట్ స్టైల్ ఇచ్చేసి దీనికి కూడా స్ట్రోక్ ఎనేబుల్ చేసేద్దాం. పెంచేద్దాం, కావాలంటే రైట్ మార్క్ ఇచ్చేసి ఎడ్జిట్ చేసేద్దాం. మీకు నేనేదో వీడియో కోసం ఫాస్ట్ చేసేస్తున్నాను, మీకు క్లారిటీగా స్లోగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఓకే చేసేసి పెట్టేది. ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి ప్లస్ సింబల్ పెట్టి వచ్చేసి ఫ్రమ్ గ్యాలరీ అని వస్తుంది. వెళ్ళి మనం ఏదైనా డౌన్లోడ్స్ యూట్యూబ్ వీడియో కాబట్టి యూట్యూబ్ తీసుకొని దీన్ని సైజ్ తగ్గించుకొని ఇక్కడ పెట్టేసుకుందాం. యూట్యూబ్ ఇప్పుడు నా వీడియోస్కి యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్ ఇలానే చేస్తా. సరిపోయింది. అలా క్రియేట్ చేసి ఇక్కడ 3 డాట్స్ పెట్టి వచ్చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంది. ఎక్స్పోర్ట్ పెట్టి వచ్చేసి ఇక్కడ మనకి కస్టమ్, లో, మీడియం, హై, అల్ట్రా వేరే అని ఏదో ఒకటి ఓకే చేసి సేవ్ టు గ్యాలరీ అంతే. సేవ్ అయిపోతుంది. చూపిస్తాను మీకు సేవ్ అవ్వదు. ఇంకా సేవ్ అయిపోయింది, ఇమేజ్ సేవ్డ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటుందని కోరుచున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.